శబరిమల యాత్ర ప్రతి ఒక్కరికి ఒక్కసారైనా చేయాలని అనుకుంటారు. మాల వేసుకోకపోయినా సరే ఆ పవిత్ర స్థలంలో అడుగు పెట్టాలని భావిస్తారు. సో మేము కూడా కారులో శబరిమల యాత్రకు వెళ్ళాం. నీలక్కన్ దగ్గర మా కారుని అయితే పార్కింగ్ చేశాము. సో ఎవరైనా సరే సొంత వాహనంలో వచ్చేవారు ఇక్కడే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మనకి కేరళ ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. ఎక్కి పంబ దగ్గర దిగాల్సి ఉంటుంది. మేము వెళ్ళే సమయం డిసెంబర్ కావడంతో విపరీతమైన రద్దీగా ఉంది. ఇక పంబ బస్ స్టాండ్ చేరుకోగానే ఒక రకమైన అద్భుతమైన ఫీలింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అరగంట ప్రయాణం తర్వాత మనము పంబకి చేరుకుంటాము. పంబ నుంచి ఈ మార్గం ద్వారా మనమైతే కిందకి మన ప్రయాణాన్ని అయితే కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పక్కనే మనకి పంబ ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి లాంగ్ షాట్లో అయితే పంబ కనిపిస్తుంది. చాలామంది అయ్యప్ప స్వాములు ఇరుముడులు కట్టుకుని వస్తారు కాబట్టి వాళ్ళంతా అయితే స్నానం చేస్తారు. మేము ఆ పవిత్ర పంబా నదిలో కిందకు దిగి నీళ్లు నెత్తి మీద చల్లుకున్నాము. ఎందుకంటే అప్పటికే మేము స్నానం చేసి ఉన్నాం కాబట్టి నుంచి నేరుగా అయ్యప్ప స్వామి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. చాలామంది చూస్తున్నాం కదా, చాలామంది అయ్యప్ప స్వాములంతా కూడా దీక్షాధారణలో ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంత దూరం నడిచి వాళ్ళు కాళ్ళకి కనీసం చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తూ కూడా ఏమాత్రం అలసట వాళ్ళ మొహాల్లో కనిపించట్లేదు. ఇంకా ఉత్సాహంగా వాళ్ళు నడుస్తున్నారు. వాళ్ళ ఉత్సాహం చూసి మేము కూడా ఏమాత్రం వెనకడగేయకుండా మేము కూడా నడుస్తున్నాము. ఒక స్టేజ్లో మేము కొంచెం అలిసిపోయినట్టు అనిపించింది, కానీ స్వాములను చూశాక మాలో కూడా ఉత్సాహం రెట్టింపై మేమంతా కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాం. సో ఇది మొత్తం కూడా స్కాన్ చేస్తారు. మనం ఏదైతే టికెట్ ఆన్లైన్లో తీసుకుంటామో అదంతా కూడా వీళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకుని చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం మళ్ళీ యథావిధిగా మూవ్ అయితే అవుతాము. అయ్యప్ప దీక్షలో ఉన్న వారికి అవసరం లేదు. కేవలం మనలాగా సివిల్ డ్రెస్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు మాత్రమే ఈ టైం స్లాట్ ఏదైతే ఉంటుందో అది అవసరం ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా పెరియార్ టైగర్ రిజర్వ్ ఏరియా. సో మామూలు రోజుల్లో అలౌ చేయరు, కేవలం అయ్యప్ప స్వాములు దీక్ష సమయంలోనే అలౌ చేస్తారు. ఇక్కడ మనకి అదే అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం మెయిన్ నడక మార్గంలోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఇలాంటి ఎంట్రన్స్ ఏదైతుందో ఇప్పుడు ఎంట్రన్స్ ఉంటుంది. దీనికి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇదంతా కూడా చెకింగ్ ఏరియా, స్కానింగ్ ఏరియా అంటారు. సో ఈ స్కానింగ్ ఏరియా దాటిన తర్వాత మళ్ళీ మనం నడక మార్గంలో వెళ్తాం. మామూలుగా నడవడమే చాలా కష్టం. అంటే ఈ పోటీల ద్వారా తీసుకెళ్తారు. వీళ్ళని నిజంగా మెచ్చుకోవాల్సిందే. భక్తుల్ని అక్కడ వరకు తీసుకెళ్ళడం అనేది చిన్న విషయం అయితే కాదు. సో నడక మార్గం ప్రారంభమైంది. ఇలాంటి షెల్టర్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న షెల్టర్లు మొత్తం 18 ఉంటాయి. ఈ 18 షెల్టర్స్ మనం దాటాల్సి ఉంటుంది. సో నడుద్దాం. స్వామియే శరణమయ్యప్ప. ఈ మెట్ల మార్గం ఎక్కుతుంటే ఖచ్చితంగా అలసిపోతాము. సేమ్ తిరుమల మెట్లు ఎక్కినట్టే అనిపిస్తుంది, కానీ అంతకు మించి టఫ్. మేమే ఇలా అనిపిస్తే ఎలాంటి కాళ్ళకి ఎలాంటి చెప్పులు లేకుండా పైన ఇరుముడితో ముందుకు వెళ్తున్న స్వాములు పాదాభివందనం చేయాల్సిందే. అసలు అంత శక్తి ఖచ్చితంగా అయ్యప్ప స్వామి వీళ్ళకైతే ఇస్తాడు అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అలాగే మాకు కూడా, అంటే ఎవరైతే సివిల్ డ్రెస్సులు వస్తారో వాళ్ళకు కూడా ఆ అయ్యప్పనే ఈ నడక మార్గంలో నడిచేందుకైతే ఖచ్చితంగా శక్తిని అయితే ఇస్తాడు.
నడక మార్గంలో బాగా అలిసిపోతుంటాం కాబట్టి మనకి మధ్యలో రీఫ్రెష్ అవ్వడానికి షాప్స్ కూడా ఉంటాయి. సో రేట్స్ అంటారా కొంచెం కిందతో పోలిస్తే పైన ఎక్కువ ఉంటాయి, కానీ ఇంత పైకి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా ఆ రేటు ఇవ్వడంలో మాత్రం తప్పులేదు. చాలామంది ఇక్కడైతే ఆగి కొంచెం రిఫ్రెష్ అవుతారు. స్వామియే శరణమయ్యప్ప అనే ఒకే ఒక్క మాట మాత్రమే వినిపిస్తుంది. ఎక్కడ చూసినా అదే మాట, అదే నామం. సో అందరూ కూడా ఇరుముళ్ళతో సహా నడుచుకుంటూ వెళ్తున్నారు. సివిలియన్స్ కొంతమంది మాలాగే ఎవరైతే వచ్చారో వాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలామంది కూడా అక్టోబర్లో, నవంబర్లో ఓపెన్ అవుతాయంట. సో ఆ టైంకి చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎక్కువ మంది స్వాములు ఉన్నారు. అందుకని స్వాములు మనం చూస్తున్నాగా దాదాపుగా గంటలు ఇక్కడైతే మొత్తం కూడా స్ట్రక్ అయిపోతుంది. వీళ్ళ వ్యవస్థ ఏదైతుందో ఇక్కడ పోలీసులు మాత్రం పూర్తిగా ఫెయిల్యూర్ అని చెప్పాలి. వీళ్ళు సరైన ఏర్పాట్లు మాత్రం చేయట్లేదు. ఎంత చేసినా కూడా అవైతే సరిపోవట్లేదని చెప్పాలి. భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా కూడా ఇక్కడ పోలీసులు, ఇక్కడ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకున్నట్లయితే కనిపించట్లేదు. చాలా ఇబ్బంది అయితే అనిపించింది. మాదంటే సివిలియన్స్ పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ మాల మీద వచ్చే స్వాములు అయితే పాపం చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. మన వాళ్ళే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అయినా సరే ఆ స్వామిని దర్శించుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో అందరూ కూడా వెళ్తున్నారు. సో ఆ లెఫ్ట్ సైడ్ అంతా వాస్తవానికి స్వాములకి, ఇటు సైడ్ అంతా సివిలియన్స్ వెళ్ళేందుకైతే ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చూస్తున్నారుగా, ఇరుముడి కట్టుకున్న వాళ్ళంతా కూడా లెఫ్ట్ సైడ్ క్యూ లైన్ కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా స్వామి దర్శనం కోసం బారులు తిరిగారు. దాదాపు గంటల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్న రూట్ అంతా కూడా సివిలియన్స్ కోసం ఏర్పాటు చేశారు. ఎందుకంటే సివిల్ డ్రెస్లో వచ్చిన వాళ్ళని 18 మెట్లు ఎక్కనివ్వరు కాబట్టి ఒక లైన్ ఉంటుంది పర్టికులర్గా, అక్కడి వరకు మాత్రమే ఎలవ్ చేస్తారు. కాబట్టి మనకి వేరే రూటు, స్వాములందరికీ కూడా వేరే రూట్ ఏర్పాటు చేస్తారు. అది అందరూ కూడా స్వామి దర్శనం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. స్వామి దర్శనానికి ఆల్మోస్ట్ చేరుకున్నాము. ఇక్కడి నుంచి ఇంకా దగ్గరే స్వామి దర్శనం చేసుకోవాలంటే, కానీ హెవీ క్రౌడ్ మాత్రం ఉంది. అయ్యప్ప స్వాములు భారీగా రావడంతో మొత్తం కూడా వాళ్ళ క్యూ లైన్ చూసరికి అదంతా వాళ్ళకి సెపరేట్ క్యూ లైన్ స్వాములకి. అదే టైంలో ఇప్పుడు మనకి ఉండే క్యూ లైన్ అంటే ఎవరైతే సివిల్ డ్రెస్సుల్లో వస్తారో వాళ్ళకు ఉండే క్యూ లైన్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా స్వాములది. దాదాపుగా 3 గంటలుగా వాళ్ళంతా కూడా అక్కడే నిలబడ్డారంట. సో ఇంకా లైన్ కూడా ఏం మూవ్ కావట్లేదు. అదే టైంలో ఇది ఇప్పుడు మనం నడుచుకుంటూ ఏదైతే వెళ్తున్నామో ఈ మార్గం అంతా కూడా సివిలియన్స్కి సంబంధించింది. స్వామివారి దగ్గరికి వెళ్తాం కానీ మనము మెట్లెక్కే స్కోప్ అనేది ఉండదు. సో ఇక్కడ వరకు మాత్రమే మనమైతే రీచ్ కాగలం. సో ఇక్కడ ఏదైతే మండుతుందో ఇక్కడ ఏవైతే కొబ్బరికాయలు అవి తీసుకొస్తారో ఆ అగ్నిలో వేయడం అయితే జరుగుతుంది. సో అదంతా కూడా అయ్యప్ప స్వాములకు సంబంధించింది. 18 మెట్లు ఎక్కేందుకు ఆ క్యూ లైన్ ద్వారానే ఎక్కుతారు. అక్కడ మనకి కనిపిస్తున్నదే 18 మెట్లు. సో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలి అంటే స్వాములు ఖచ్చితంగా ఆ 18 మెట్లు ఎక్కుతారు. సివిలియన్స్కి మాత్రం ఎలా ఉండదు. మనం చూస్తున్నాంగా స్వాములు అయితే ఒక్కొక్కరు కూడా మెట్లు అయితే ఎక్కుతున్నారు. సివిలియన్స్కి అయితే ఈ మార్గం అనుమతి ఉండదు, అక్కడితోనే క్లోజ్ అయిపోతుంది. సో మా శబరిమల జర్నీ పరిపూర్ణంగా కంప్లీట్ అవ్వడం జరిగింది స్వామి దయతో. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోవడం జరిగింది. రిటర్న్ వెళ్ళడానికి కూడా మరొక 3 గంటల టైం అయితే పట్టింది. అప్పటికే బాగా అలసిపోయాం. అయినా సరే కిందకి దిగడం, స్వామి దర్శనం చేసుకున్న తర్వాత స్వామి నామాలతో కిందకైతే చాలా వేగంగా దిగాము. రిటర్న్ మళ్ళీ మా కారులో బయలుదేరి 2 రోజుల్లోనే హైదరాబాద్కి అయితే చేరుకున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి దర్శనం అత్యంత అద్భుతంగా జరిగింది. సివిలియన్గా కూడా వెళ్ళినా కూడా ఎంతో అద్భుతమైన దర్శనం అనేది అయితే జరిగింది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోవద్దు.